బాలీవుడ్ దిగ్గజ నటుడు హీమాన్ గా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ధర్మేంద్ర ఇక లేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మేంద్ర నవంబర్ 24వ తేదీన కన్నుమూశారు. బాలీవుడ్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోగా ఎన్నో రికార్డ్స్ సృష్టించిన ఆయన నటుడిగా, నిర్మాతగా, రాజకీయవేత్తగా చెరగని ముద్ర వేశారు. అయితే విజయవంతంగా సాగిపోతున్న ఆయన కెరీర్ లో డ్రీమ్ గర్ల్ హేమా మాలినీతో రెండో పెళ్లి అనేది మలుపుగా చెప్తారు విశ్లేషకులు. దీని కారణంగా ధర్మేంద్ర ఎన్నో ఇబ్బందులు పడ్డారు. డిసెంబర్ 8, 1935న పంజాబ్ లోని నజరైల్లో జన్మించారు ధర్మేంద్ర. ఆయన అసలు పేరు ధర్మేంద్ర కేవాల్ కృష్ణ డియోల్. తల్లిదండ్రులు కేవాల్ కృష్ణన్, సత్వంత్ కౌర్. పంజాబ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసిన ధర్మేంద్రకి 1954లో ప్రకాష్ కౌర్ తో వివాహం జరిగింది. ఈ దంపతులకి సన్నీ డియోల్, బాబీ డియోల్ సంతానం. 1960లో దిల్ బీ తేరా హమ్ బీ తేరా సినిమాతో హేమా హేమీలున్న బాలీవుడ్ లో ఓ సాదా సీదా నటుడిగా అడుగుపెట్టారు. తొలి చిత్రంతోనే నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ధర్మేంద్రకి ఆ తర్వాత ఆయీ మిలన్ కి బేలా, పూల్ ఔర్ పత్తర్, ఆయే దిన్ బాహర్ కే తదితర చిత్రాలు వెనుదిరిగి చూసుకోకుండా చేశాయి. తన మాస్ యాక్షన్, రొమాంటిక్, కామెడీ చిత్రాలతో వరుస హిట్లు కొట్టి బాలీవుడ్ హీమ్యాన్ అని పిలిపించుకున్నారు ధర్మేంద్ర. 6 దశాబ్దాలకు పైగా కెరీర్ లో 300కు పైగా సినిమాల్లో నటించారు ధర్మేంద్ర. ఆయన నటించిన చిత్రాల్లో 121 సినిమాలు ఘన విజయం సాధించాయి. ఈ ఘనత ఒక ధర్మేంద్రకే సొంతం. కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్, కోట్లాది రూపాయల ఆస్తులు, తీరికలేని షెడ్యూల్స్ తో సాగిపోతున్న దశలో హేమా మాలిని రాక ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. రాజా జానీ, సీతా ఔర్ గీత, షరాఫత్, నయా జమానా, పత్తర్ ఔర్ పాయల్, తుమ్ హసీన్ మే జవాన్, చరస్, షోలే, ఆజాద్, దోస్త్ తదితర సినిమాల్లో ధర్మేంద్ర, హేమా మాలిని కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడినట్టుగా హిందీ మీడియా కోడే కూసింది. అప్పటికీ ధర్మేంద్రకి పెళ్లై పిల్లలు ఉండగా 1980లో హేమా మాలిని పెళ్లి చేసుకున్నారు ఈ హీమ్యాన్. ఈ దంపతులకి ఈషా డియోల్, అహానా డియోల్ సంతానం. ధర్మేంద్రతో పెళ్లి, ఆ తర్వాత జీవితం గురించి తన జీవిత చరిత్ర హేమా మాలిని బియాండ్ ది డ్రీమ్ గర్ల్ లో ఆమె కీలక విషయాలు ప్రస్తావించారు. హేమా తల్లి జయచక్రవర్తి ఒకప్పుడు ధర్మేంద్రకి బదులుగా జితేంద్రని పెళ్లి చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి చేశారట. ధర్మేంద్రకి పెళ్లై 2 పిల్లలకి తండ్రి కావడమే అందుకు కారణం. అలాగే పెళ్లైన తర్వాత ధర్మేంద్రతో తాను ఎందుకు ఒకే ఇంట్లో కలిసి జీవించలేదో కూడా హేమా మాలిని వివరించారు. నేను ఎవరిని ఇబ్బంది పెట్టాలి అనుకోలేదు. ధర్మేంద్ర అప్పటికే ప్రకాష్ కౌర్ ని వివాహం చేసుకున్నారు. వారికి పిల్లలు కూడా ఉన్నారు. ధరంజీ నా కోసం, నా కుమార్తెల కోసం ఏం చేసినా నేను సంతోషంగానే ఉన్నానని హేమా మాలిని రాసుకొచ్చారు. అసాధారణ పరిస్థితులు ఉన్నప్పటికీ తాను ఒంటరి అని హేమా భావించలేదు. నేను ఆయనపై నిఘా ఉంచాల్సిన అవసరం లేదు. తండ్రిగా ఆయనకి బాధ్యతలు తెలుసని ఆ పుస్తకంలో రాసుకొచ్చారు హేమా మాలిని. ఏ మహిళ ఇలా జీవించాలి అనుకోరు, కానీ నేను దాని గురించి బాధపడటం లేదు. నా పిల్లల్ని బాగానే పెంచాను అని ఓ ఇంటర్వ్యూలో హేమా మాలిని తెలిపారు. తన దృష్టంతా ఎల్లప్పుడూ తన కుమార్తెలు ఈషా, అహానాలపైనే ఉండేది. ధర్మేంద్ర రోజువారీ ఉనికి లేకపోయినా తల్లిగా అన్ని చక్కదిద్దారు హేమా మాలిని. భార్యలు ప్రకాష్ కౌర్, హేమా మాలిని వారి పిల్లలతో కుటుంబ ఐక్యతని కాపాడుకుంటూ వచ్చారు ధర్మేంద్ర. ఇంతకాలం కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూ 89 ఏళ్ల వయసులో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో డియోల్ ఫ్యామిలీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.